బెల్లీ ఫ్యాట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి గల మెయిన్ కారణం ఆహారంలో అలవాట్లలో ఉన్నటువంటి లోపాలు. ఆహారంలో మనం ఇక్కడ చేసేటువంటి లోపాలు ఏంటంటే మన యొక్క బాడీకి కావాల్సినటువంటి ఫ్యాట్ ఇంటేక్ కన్నా, కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కన్నా అధికమైనటువంటి ఫుడ్ అనేది మన బాడీకి ఇవ్వడం వలన ఆ యొక్క అధికమైనటువంటి ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా ఎక్కడ చేరుతుంది? ఆ ఫ్యాట్ మన యొక్క బాడీ లోపలికి వెళ్ళి సాఫ్ట్ మజిల్ అయినటువంటి స్టమక్ దగ్గర మెయిన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని తర్వాత ఆడవాళ్ళలో చూస్తే కనుక తొడకండరాలు మరియు పెరుదుల దగ్గర కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా మనం చూస్తాము. అక్కడ అక్యూములేట్ అయిపోయి బాడీ షేప్ అనేది కూడా అవుట్ అయిపోతుంది. సో ఆహార పదార్థంలో ఎక్కడ మనం రాంగ్ చేస్తున్నాము, ఎక్కడ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది కరెక్ట్ చేసుకోవడం వలన ఫ్యాట్కి సంబంధించినటువంటి సమస్య అనేది హాఫ్ వరకు మనం చెక్ పెట్టుకోవచ్చు. మిగిలిన హాఫ్ వర్కౌట్స్ వలన మనం చేసుకుంటే కనుక ఆహారంతో పాటు యోగాసనాస్ నిత్య సాధన చేయడం వలన గుడ్ రిజల్ట్ అనేది చాలా తొందరగానే మనం చూస్తాము. డైలీ మనం చేసేటువంటి సాధన అనేది ఖచ్చితంగా చేసేటువంటి టైమింగ్స్ని ఫిక్స్ చేసుకోండి. సో ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యోగాసనాస్ కనుక చేస్తే ఫుడ్తో పాటు వీటిని మిక్స్ చేసి చేసుకోండి. 1 month చేసి చూడండి. మీరే టేప్తో కనుక మీ యొక్క మెజర్మెంట్స్ చూస్తే కనుక చాలా వరకు ఇంచ్ లాస్ అనేది కనిపిస్తుంది. సో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతాయి.